తెలంగాణ రాష్ట్రంలో మలి సర్కారు మున్సిపాలిటీ ఎన్నికలకు ఓబుడు చూస్తుంటే అటు ప్రతిపక్ష పార్టీ అయిన ఆ కారు పార్టీ కూడా క్యాడర్ కాపాడుకుంటా పోరుకు తయారైతున్నట్టే ఉన్నదట. పంచాయతీ ఎన్నికలనే సక పట్టించుకొని పబ్లిక్ కారును మున్సిపాలిటీ పురపోర్లనన్నా పట్టించుకుంటారా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. పంచాయతీ ఎన్నికల పబ్లిక్ నాడి పట్టుకునేందుకు కాలుకు బట్టగట్టకుండా బీఆర్ఎస్ బిడ్డలు దినాం 24 గంటలు పని చేసుకుంటా పల్లెల్లో తిప్పలు పడ్డా కూడా అనుకున్నన్ని సర్పంచ్ సీట్లు అయితే వాళ్లకు రాకపాయే. అందుకే సర్పంచ్ ఎన్నికలల్లో చేసినట్టు కాకుండా మున్సిపల్ పోర్లనన్నా ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలని కారు పార్టీ ఇప్పటికే లీడర్లతోని మంతనాలు చేసుడు సురువు చేసిందట. బీఆర్ఎస్ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్ కూడా ఇప్పటికే జిల్లాల నుంచి బుడ్డ లీడర్ల కాడ నుంచి పెద్ద లీడర్ల దాకా అందరినీ పిలుచుకొని మరి పార్టీ పతార పెంచుకునే పని పెట్టుకున్నాడట. ఇప్పుడు ఎన్నికల సంఘం ఓటర్ జాబితా విడుదల చేసింది కాబట్టి ఇక పనులన్నీ పక్కకు పెట్టుకొని పని కట్టుకొని కారు పార్టీ లీడర్లు మొత్తము మున్సిపల్ ఎన్నికల మీదనే ఫోకస్ చేయాలని చూస్తున్నారట. ఉదికు తెలంగాణలో పాలనగిరి చేస్తున్న షై సర్కారు అట్లనే ముఖ్యమంత్రి యనమల రేవంతాల సార్ కూడా మున్సిపల్ పోరుకు సై అనుకుంటేనే అటు జిల్లాల పర్యటనలు పెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దినానికింత కనిపించకుండా పోతున్న కారు పార్టీ పదార పెంచేందుకు ఫామ్ హౌస్ల పరాగతిగా ఉంటున్న నిమ్మలంగా వండుకుంటున్న కేసీఆర్ సార్ ఇప్పుడు ప్రచారానికి వస్తాడా? చాలా దినాలకు మొన్న బయటకు వచ్చి బహిరంగ సభలు పెడతామని చెప్పి తోకసుక్క లెక్క మెరిచి మాయమైపోయిండు. మళ్ళా పోయి ఫామ్ హౌస్లో వండుకునే ఇప్పుడన్నా బయటకు వచ్చి మున్సిపల్ పోర్ల సర్కారుతోని సవాల్ చేస్తాడా అంటే చూడాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.